ముఖ్య అతిథులు, అతిథులు, ఇంకా కావాల్సిన వాళ్ళు, ఇలా చాలా లిస్టు కూడా పేర్లు అలా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. అయితే ఆ రకంగా కాదండి, దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఉంది దేనికి అంటే, అన్ని విషయాల్లో కూడా విమోచిస్తున్నాను, భయపడొద్దు. ఎక్కడైతే భయపడుతున్నావో భయాన్ని విడవమంటున్నాడు, ఎక్కడైతే బంధింపబడ్డావో ఆ బంధకాల నుంచి మనల్ని విడుదలనిస్తానంటున్నాడు. ఆమెన్. ప్రతి ఒక్కరం కూడా ఆయనే మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, ఆయనే మనల్ని నిర్మించుకున్నాడు, ఆయనే మనకు అన్నీ కూడా నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనం ఆయన బిడ్డలు, ఆయన సొత్తు అయినప్పుడు దేనికి భయపడాలండి? బాగా ధనవంతుల బిడ్డలు దేనికన్నా కావాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? అస్సలు ఎక్కడా వాళ్ళకి కొదువు ఏది ఉండదు. పెద్ద పెద్ద రాజుల బిడ్డలు కూడా అంతే, వాళ్ళకి ఏమైనా కొదువు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు అన్నీ కూడా ఏది కొదువు లేకుండా ఉంటుంది. మనం కూడా ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. దేవుడే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నప్పుడు మనకి ఏ విషయాల్లో కొదువు ఉంటుంది చెప్పండి?